హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద లర్న్ విత్ లక్కీ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే యూనిట్ 1లో ఉన్న సి రీడింగ్ అంటే సి రీడింగ్ ఒక చిన్న లెసన్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ది న్యూ బ్లూ డ్రెస్ అన్నమాట. న్యూ బ్లూ డ్రెస్ ఈ అసలు ఈ పేరు ఎందుకు ఇలా వచ్చింది? న్యూ బ్లూ డ్రెస్ ఏంటి? అసలు ఈ డ్రెస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ ఈ డ్రెస్సెస్ వల్ల ఏం చేంజ్ అయింది అని చెప్పేసి మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాం. ఓకే. When spring came to the city of Cleveland in 1909, it did not change Gates Avenue. క్లీవ్లాండ్ అనే సిటీలో 1909లో క్లీవ్లాండ్ అనే సిటీలో గేట్స్ అవెన్యూ అనేది ఒక చిన్న స్ట్రీట్ ఉందంట. అక్కడ అసలు ఏం చేంజ్ అవ్వదో మనం ఇక్కడ చూద్దాం. పీపుల్ హూ లివ్డ్ ఇన్ ప్రెటీ స్ట్రీట్స్ నియర్ గేట్స్ అవెన్యూ వర్ మేకింగ్ గార్డెన్స్ అండ్ పెయింటింగ్స్ దేర్ హౌసెస్, బట్ గేట్స్ అవెన్యూ కంటిన్యూ టు లుక్ డర్టీ, అగ్లీ. ఓకే, ఇక్కడ ఏమంటున్నారట అంటే గేట్స్ అవెన్యూ అనే ఒక స్ట్రీట్లో అక్కడ ఉన్న స్ట్రీట్స్ ఏంటంటే డర్టీగా అగ్లీగా ఉంటాయట. అది ఎందుకో మనం చూద్దాం. గేట్స్ అవెన్యూ వాజ్ షార్ట్ స్ట్రీట్, బట్ ఇట్ సీమ్డ్ లాంగర్ because it was so ugly. Most of families who lived there had very little money. They never expected to have any more. అక్కడ ఏంటంటే అది ఒక చిన్న స్ట్రీట్ అట. అదేంటంటే ఎప్పుడు కూడా అగ్లీగా ఉంటుందంట. అక్కడ ఉండే జనాలు, అక్కడ నివసించే కుటుంబాలు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ ఏంటంటే చాలా వరకు తక్కువ. ఇక్కడ అంటున్నారు హూ లివ్డ్ దేర్ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. వాళ్ళ దగ్గర చాలా వరకు తక్కువ మనీ ఉంటుందట. దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీమోర్. ఓకే. Their houses had not been painted for many years. ఇక్కడ ఏమంటున్నారట అంటే వాళ్ళ హౌస్కి పెయింట్ వేసి చాలా ఇయర్స్ అయిపోయిందట. పెయింట్ వేసుకోక చాలా ఇయర్స్ అయిపోయిందట, మెనీ ఇయర్స్. అండ్ దే డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ రన్నింగ్ వాటర్. The street itself was ugly too. There was no pavement, there was no street light, and the railroad at the end of Gates Avenue added noise and dirt. There was no pavement అంటే అక్కడ ఇక్కడ కదా. They did not even have running water. వాళ్ళకి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ లేదట. అంటే మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా మనకి, అదంట. The street itself was ugly too. స్ట్రీట్ ఎలా ఉందంట, చాలా వరకు అగ్లీగా ఉందంట. అక్కడ పేవ్మెంట్, దేర్ వాజ్ నో పేవ్మెంట్. పేవ్మెంట్ అంటే ఫుట్పాత్ కూడా లేదట. దేర్ వాజ్ నో స్ట్రీట్ లైట్ అంటే అర్థమైపోయింది కదా మీకు. అక్కడ మనకి ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, కానీ అక్కడ వాళ్ళకి స్ట్రీట్ లైట్స్ కూడా లేవట. There was no street light, and the railroad at the end of the Gates Avenue added noise and dirt. వీధి చివరిలో ట్రాక్ ఉంటుందంట. ఆ ట్రాక్ అక్కడ ఏంటంటే బాగా డర్టీగా చెత్తగా ఉంటుందంట. ఎందుకో మనం చూద్దాం. అక్కడ ఏంటంటే ట్రాక్ అంటే ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు చాలా వరకు ఏంటంటే ట్రైన్ నుంచి చెత్త అనేది వేస్తారు జనాలు బయటకి. వాళ్ళు తిన్న ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా ఏమైనా కవర్స్ కానీ వేస్తారు కదా. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే డర్టీగా ఎందుకు ఉన్నదంటే అక్కడ
ట్రైన్స్ వెళ్ళడం వల్ల అక్కడ బాగా పొల్యూషన్ చాలా వరకు ఉంటుంది కదా, దానివల్ల ఇల్లులన్నీ జిడ్డు పట్టేసి మొత్తం డర్టీగా డస్ట్ అంతా ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మొత్తం డస్ట్ అంతా లేస్తుంది కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. అక్కడ ఇల్లులు అనేవి చాలా వరకు డర్టీగా ఉన్నాయట. ది అదర్ స్కూల్స్ ఇన్ ద school near Gates Avenue wore new and pretty clothes that spring, but the little girl from Gates Avenue still wore the dirty dress that she had worn all winter. Probably that was the only dress she owned. ఇక్కడ ఏమంటున్నారట అంటే ఆ గేట్స్ అవెన్యూకి దగ్గరలో ఒక స్కూల్ ఉండేదంట. ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ బాగా రెడీ అయ్యి వెళ్ళేదట. నార్మల్గా ఎలా రెడీ అవుతారు, యూనిఫామ్ వేసుకొని నీట్గా జడేసుకొని మంచిగా షూస్ వేసుకొని రెడీ అయ్యి వెళ్తారు కదా, కానీ ఇక్కడ అందరూ మంచిగానే స్కూల్కి వస్తారట. కానీ ఒక చిన్న పాప, ఒక 7-8 ఇయర్స్ ఉంటుంది, ఆ పాప ఏంటంటే ఎప్పుడు కూడా డర్టీగా రెడీ అయ్యి వస్తుందట. డర్టీగా డ్రెస్ వేసుకొని, అంటే ఆ డ్రెస్ వాష్ చేయదన్నమాట. ఇంకా ఏంటంటే ఆ అమ్మాయి చాలా ప్రెట్టీగా ఉంటుందంట. ఆ డ్రెస్ ఏంటంట, ఈ వింటర్ సీజన్ మొత్తం అదే డ్రెస్ వేసిందంటే. ఇంకా తనకేంటంటే తనకి అదొక డ్రెస్ మాత్రమే ఉందంట. Her teacher was unhappy. The little girl was so nice. She always worked hard in school. She was always friendly, polite. Her face was dirty and her hair was untidy, but anyone could see that she was pretty under the dirt. ఇక్కడ ఏమంటున్నారట అంటే, టీచర్ వాళ్ళ క్లాస్లో టీచర్ ఉంటుంది కదా, ఆ టీచర్ ఆ అమ్మాయిని చూసినప్పుడు అన్హ్యాపీగా ఫీల్ అవుతుందంట. అమ్మాయి బాగానే ఉంటుందంట, అంటే అమ్మాయి ఏంటంటే హార్డ్ వర్కింగ్ చేస్తుందట, ఫ్రెండ్లీగా ఉంటుందంట, అంటే పొలైట్ అంటే మంచితనంగా ఉంటుందంట అందరితో. హర్ ఫేస్ వాజ్ డర్టీ అండ్ హర్ హెయిర్ వాజ్ అన్టైడీ. తన ఫేస్ చాలా డర్టీగా ఉంటుందంట, ఇంకా తన జుట్టు పిచ్చిగా ఉంటుందట. ఎందుకో మనం చూద్దాం. బట్ ఎనీవన్ కుడ్ సీ దట్ షీ వాజ్ ప్రెటీ అండర్ ద డర్ట్. ఏమంటున్నారు, తన అందం అంతా ఆ డర్టీనెస్తో, ఆ డర్ట్తో కప్పబడి ఉందంట. అంటే తను ఫేస్ వాష్ చేసుకుంటే బాగుండని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. వన్ డే ద టీచర్ సెడ్, వోంట్ యూ వాష్ యువర్ ఫేస్ బిఫోర్ యూ కమ్ టు స్కూల్ టుమారో మార్నింగ్? ప్లీజ్ డూ దట్ జస్ట్ ఫర్ మీ. ఇక్కడ ఏమంటున్నారట, టీచర్ ఒక అడుగుతుంది తనకి, రేపు నా కోసం ప్లీజ్ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వస్తావా ప్లీజ్, నా కోసం చెయ్యి అని చెప్పి అని తను రిక్వెస్టింగ్గా అడిగిందన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ ద చైల్డ్ ప్రెట్టి ఫేస్ వాజ్ క్లీన్ అండ్ హర్ hair tidy. Before little girl went home that afternoon, the teacher said, now dear, please ask your mother to wash your dress. ఈ టీచర్ ఏం చేసింది, అమ్మ నువ్వు రేపటి నుంచి ఫేస్ వాష్ చేసుకోరా అమ్మ అని చెప్పింది కదా. చెప్పినాక ఈ పాప ఏం చేసిందంట, నెక్స్ట్ మార్నింగ్ మంచిగా ఫేస్ అనేది క్లీన్ చేసుకొని వచ్చిందంట. క్లీన్ చేసుకొని వచ్చాక మళ్ళీ ఈ టీచర్ ఏం చేసింది, తనని చూసి ఫేస్ చాలా క్లీన్ ఉంది, ఫేస్ చాలా క్లీన్ ఉన్నాక ఇంకా జుట్టు కూడా మంచిగా జడలు వేసుకొని వచ్చిందంట. జడలు వేసుకొని వచ్చాక ఈ టీచర్ ఏం చెప్పిందంట, నిన్న నేను చెప్పింది చేసావు కదా, మరి ఈరోజు నేను ఇంకొక వర్క్ చెప్తాను అది కూడా చెయ్యని చెప్పి టీచర్ అన్నదట.
అన్నప్పుడు ఈ అమ్మాయి ఈ చెప్ ఈ అమ్మాయి వింటుంది. సరే ఏం చెప్తుందో మనం చూద్దాం. బిఫోర్ ద లిటిల్ గర్ల్ వెంట్ హోమ్ దట్ ఆఫ్టర్‌నూన్ టీచర్ సెడ్, "నౌ డియర్ ప్లీజ్ ఆస్క్ యువర్ మదర్ టు వాష్ యువర్ డ్రెస్." ఇక్కడ ఏమంటుందంటే టీచర్ మళ్ళీ ఇంకొక పని చెప్పిందట. అదేం పని అంటే, "నువ్వు ఇంటికెళ్ళాక మీ మదర్‌కి చెప్పి నీ బట్టలు కొంచెం ఉతికిచ్చు. బట్టలు ఉతికి వేసుకొని రా" అని చెప్పి చెప్పిందంట. కానీ ఓకే, నెక్స్ట్ మార్నింగ్ ఏం జరిగిందో మనం చూద్దాం. బట్ ద గర్ల్ కంటిన్యూ టు వేర్ ద సేమ్ డర్టీ డ్రెస్. హర్ మదర్ ఈజ్ ప్రాబబ్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్. ద టీచర్ థాట్ సో. షీ బాట్ ఏ bright blue dress and gave it to the little girl. The child took the gift eagerly rushed home. ఓకే, ఇక్కడ ఏమంటున్నారట అంటే, ఆ అమ్మాయి ఆ డ్రెస్ అనేది వాష్ చేసుకోలేదట. మళ్ళీ అలాగే డర్టీ డ్రెస్తోనే వచ్చేసిందట. తన మదర్ టీచర్ అనుకుంటుందంట, ఏమనుకుంటుందట అంటే, ఇక్కడ తన మదర్‌కి తన మీద ఇంట్రెస్ట్ ఆ పాప మీద ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పేసి అనుకుందంట. అనుకోని తను ఏం చేసిందంట, ఒక బ్లూ డ్రెస్ తీసుకొచ్చి ఆ పాపకి ఇచ్చిందట. ఆ పాపకి ఇచ్చేస్తే ఆ పాప గిఫ్ట్ అంటే ఇప్పుడు తెచ్చి ఇచ్చిందంటే గిఫ్టే కదా, గిఫ్ట్ కాబట్టి ఆ గిఫ్ట్ తీసుకొని తను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయిందంట, ఊరుక్కుంటూ వెళ్ళిందంట. The next morning she came to school in new blue dress. నెక్స్ట్ మార్నింగ్ ఏమైందంట, తను కొత్త బ్లూ కలర్ డ్రెస్లో వచ్చిందంట. షీ వాజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ. షీ టోల్డ్ హర్ మదర్, మై మదర్ కుడ్ నాట్ బిలీవ్ హర్ ఐస్ వెన్ షీ సా మీ this morning in my new dress. My father was not at home, but he will see me at supper tonight. She was full of excitement. తను ఏమంటుందంట, తను నెక్స్ట్ మార్నింగ్ ఏమైందంట అంటే, తను ఈ న్యూ బ్లూ డ్రెస్లో స్కూల్కి వచ్చిందట. తను చాలా క్లీన్గా జడ వేసుకొని వచ్చిందంట. షీ టోల్డ్ హర్ టీచర్కి చెప్తుందంట, ఏం చెప్తుందో చూద్దాం. మై మదర్ కుడ్ నాట్ బిలీవ్ హర్ ఐస్ వెన్ షీ సా మీ ఇన్ దిస్ మార్నింగ్ ఇన్ మై న్యూ డ్రెస్. వాళ్ళ మదర్ అట తన కళ్ళని తను నమ్మలేకపోయిందంట, తను ఈ అమ్మాయిని బ్లూ కలర్ డ్రెస్లో చూసినప్పుడు. మై ఫాదర్ వాజ్ నాట్ ఎట్ హోమ్. ఆ టైంలో తన ఫాదర్ ఇంట్లో లేడట. బట్ హీ విల్ సీ మీ ఎట్ ద సప్పర్ టునైట్. షీ వాజ్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. తను డ్రెస్ వేసుకున్నప్పుడు తన ఫాదర్ ఇంట్లో లేడట, కానీ తను డిన్నర్కి వస్తాడు కదా, డిన్నర్కి వచ్చినప్పుడు చూస్తాడని చెప్పి తను చాలా ఎక్సైట్మెంట్లో ఉందట. వెన్ హర్ ఫాదర్ saw her in the new blue dress, he was amazed to find that he had a very pretty little girl. ఇక్కడ ఏమంటున్నారట అంటే, తన ఫాదర్ తనని ఆ కొత్త డ్రెస్లో చూసినప్పుడు, ఆ న్యూ బ్లూ డ్రెస్లో చూసినప్పుడు తను ఏంటంటే అమేజ్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే నాకు ఇంత అందమైన కూతురు ఉందా అని చెప్పేసి తన కళ్ళని తాను కూడా నమ్మలేకపోయిందన్నమాట. వెన్ ద ఫ్యామిలీ ఎట్ సప్పర్, వాళ్ళు డిన్నర్ చేసినాక తర్వాత, హీ వాజ్ ఈవెన్ మోర్ అమేజ్డ్ టు సీ a cloth on the kitchen table. The family had never used a table cloth before. We are going to begin to be tidier here, his wife said. I'm ashamed to be dirty when our daughter is so clean. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ కొత్త డ్రెస్ వేసుకున్నాక వాళ్ళ ఫాదర్ చాలా వరకు హ్యాపీగా అంటే అమేజ్గా ఫీల్ అయిపోయిండు కదా. వాళ్ళు డిన్నర్ చేశాక తర్వాత
ఏంటంటే వాళ్ళ మదర్ ఏమంటుందంట, వాళ్ళ ఇంట్లో ఏందంటే ఒక టేబుల్ క్లాత్ ఉంటుందన్నమాట. ఆ టేబుల్ క్లాత్ ఏంటంటే వాళ్ళు అసలు ఎలా అసలు కిచెన్ టేబుల్ మీద క్లాత్ ఉంటుందట. క్లాత్ అనేది ఎప్పుడు యూజ్ చేయరట వీళ్ళసలు. ఓకే. వీఆర్ గోయింగ్ టు బిగిన్ టైడియర్ హియర్. మనం ఇప్పటి నుంచి నీట్‌గా పెట్టుకోవాలని చెప్పి అంటుందన్నమాట. వాళ్ళ వైఫ్ అంటుందన్నమాట. ఇప్పటి నుంచి మనం నీట్‌గా ఉండాలి. ఇల్లంతా నీట్‌గా పెట్టుకోవాలి అని చెప్తుందన్నమాట. ఆమె షేప్డ్ టు బి డర్టీ వెన్ అవర్ డాటర్ ఈజ్ సో క్లీన్. తనలో తాను సిగ్గుపడుతుందన్నమాట. ఎందుకో చూద్దాం. మన మన అమ్మాయి ఇంత నీట్‌గా రెడీ అయినప్పుడు ఇంత బాగా కనిపిస్తుంది. మనం కూడా ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలి అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు అర్థమైంది వీళ్ళకి నీట్‌నెస్‌లో ఇంపార్టెన్స్. ఆఫ్టర్ సప్పర్ ద మదర్ బిగన్ టు వాష్ ద కిచెన్ ఫ్లోర్. అందరూ తిన్నాక డిన్నర్ అయిపోయాక వాళ్ళ మదర్ ఏం చేసిందట, కిచెన్ ఫ్లోర్‌ని కడిగిందట. హర్ హస్బెండ్ వాచ్డ్ సైలెంట్లీ ఫర్ సెవరల్ మూమెంట్స్. తన హస్బెండ్ ఏం చేసిందట, కొద్దిసేపు షాక్ అంటే సైలెంట్‌గా చూస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. దెన్ హీ వెంట్ అవుట్ సైడ్ అండ్ బిగన్ టు రిపేర్ ఫెన్స్. తను ఏం చేసిండు, బయటికి వెళ్ళిపోయి ఫెన్స్ అనేది రిపేర్ చేసిండంట. ఇంటి బయట అప్పట్లో ఫెన్సింగ్ ఉండే అన్నమాట. అప్పట్లో గేట్స్ లేవు, ఫెన్సింగ్ ఉండే అంట. ద నెక్స్ట్ ఈవినింగ్ విత్ ద ఫ్యామిలీ సెల్ఫ్ హీ బిగన్ టు మేక్ గార్డెన్. నెక్స్ట్ ఈవినింగ్ ఏమైంది, వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్తోని ఇట్లా వాళ్ళ ఇంట్లో గార్డెన్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు. డ్యూరింగ్ ద ఫాలోయింగ్ వీక్ ద మ్యాన్ ఇన్ ద నెక్స్ట్ హౌస్ వాట్ హిజ్ నైబర్ వాజ్ డూయింగ్. ఇక్కడ ఏమంటున్నారట అంటే, ఇదంతా వాళ్ళ ఇంటి పక్కన అతను గమనిస్తున్నాడట. ఇదంతా చూస్తున్నాడట. ఏంటి వీళ్ళు ఏంటి నీ ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం ఏంటని చెప్పేసి తను చూస్తున్నాడట. And by the end of the week, the man began to paint his house for the first time in 10 years. అంటే అదే వీక్‌లో వారం చివరన అతను ఏం చేసిందంటే, వాళ్ళ ఫాదరు ఇంటికి పెయింట్ వేయించిండంట. 10 ఇయర్స్‌కి ముందు వేయించిండంట పెయింట్. మళ్ళీ ఇప్పుడు వేయించిల్లంట. A few days later, the young minister of church near Gates Avenue passed their two houses and saw two men working. ఓకే. ఇక్కడ ఏంటంటారంటే, అక్కడున్న ఒక చర్చ్ ఫాదర్ అంట ఇదంతా అటు సైడ్ నుంచి వెళ్ళిండన్నమాట. అటు సైడ్ నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు వర్క్ చేయడం అంటే, ఇతను ఇప్పుడు లిటిల్ గర్ల్ వాళ్ళ ఫాదర్ ఇంకా నైబర్ వాళ్ళ ఇంటి పక్కన అతను ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిని చూసిండన్నమాట. ఈ నైబర్ ఏం చేశాడంటే, ఇతను కూడా నైబరు వీళ్ళని కాపీ చేసి అతను కూడా ఇల్లు నీట్‌గా పెట్టుకున్నాడు అన్నమాట. అయితే ఇదంతా ఒక చర్చ్ ఫాదర్ గమనిస్తున్నాడు అన్నమాట. అటు నుంచి పోతున్నాడు, అటు వాళ్ళ స్ట్రీట్ నుంచి వెళ్తున్నప్పుడు చూశాడన్నమాట. చూసి ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు. ఫర్ ద ఫస్ట్ టైం హీ నోటీస్డ్ దట్ దేర్ వాజ్ నో పేవ్మెంట్ on Gates Avenue and no street light and no running water. People who are trying so hard to make decent homes here deserve help. The minister thought. He asked some important citizens in the city to help them. ఇక్కడ ఏంటంటే, అక్కడ చర్చ్ ఫాదర్ ఏం గమనించాడట అంటే, వాళ్ళకి వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తాడన్నమాట. వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఇల్లులు నీట్‌గా పెట్టుకోవడానికి అని చెప్పేసి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ స్ట్రీట్ అంతా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తనకి ఏం కనిపించిందట అంటే, అక్కడ పేవ్మెంట్ లేదంట. పేవ్మెంట్ అంటే ఫుట్పాత్ ఇంకా స్ట్రీట్ లైట్ ఇంకా రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ లేవు అనడం ఇతను గమనించిందంట. ఇతను అబ్జర్వ్ చేసి
ఏం చేశాడట కదా, వాళ్ళ ఊర్లో ఉన్న పెద్ద మనుషులతోని ఈ విషయం మాట్లాడాలని ఈ విషయం మాట్లాడదామని వెళ్ళి ఈ విషయం గురించి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు చెప్పాడన్నమాట. ఎ ఫ్యూ మంత్స్ లాటర్, బికాస్ ఆఫ్ యంగ్ మినిస్టర్, దెర్ వాజ్ ఏ పేవ్మెంట్ ఆన్ గేట్స్ అవెన్యూ. కొద్ది నెలల తర్వాత ఈ చర్చ్ ఫాదర్ వల్ల అంటే అక్కడ పేవ్మెంట్ వచ్చిందంట. పేవ్మెంట్ అంటే ఫుట్పాత్. దేర్ వాజ్ ఎ స్ట్రీట్ లైట్ ఆన్ ద కార్నర్ అండ్ హౌసెస్ హ్యాడ్ రన్నింగ్ వాటర్. 6 months ఆఫ్టర్ ద లిటిల్ గర్ల్ గాట్ హర్ న్యూ బ్లూటూత్. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి న్యూ బ్లూ డ్రెస్ వచ్చాక ఇంత మారిందంట. అంటే ఇక్కడ ఈ అమ్మాయి న్యూ బ్లూ డ్రెస్ వేసుకోవడం వల్ల వాళ్ళ మదర్ చేంజ్ అయింది, వాళ్ళ ఫాదర్ చేంజ్ అయ్యాడు. అంటే మార్పు వచ్చిందన్నమాట. ఇంకా ఇంకా ఏంటి, తను వాళ్ళ నైబర్ చేంజ్ అయ్యాడు. అవి చూసి అక్కడ దగ్గరలో ఉన్న చర్చ్ ఫాదర్ ఇదంతా గమనించి వెళ్ళి పెద్ద మనుషులకు చెప్పాడన్నమాట. సో ఇదంతా దేనివల్ల జరిగింది, ఒక న్యూ బ్లూ డ్రెస్ వల్ల జరిగిందన్నమాట. గేట్స్ అవెన్యూ హ్యాడ్ బికేమ్ టైడీ స్ట్రీట్. ఇప్పుడు ఏమైంది, గేట్స్ అవెన్యూ ఒక నీట్ గేట్స్ అవెన్యూ అనేది ఒక మంచి రెస్పెక్టబుల్. ఇప్పుడు ఏంటంటే మన స్ట్రీట్ నీట్గా ఉందనుకో, ఏమనుకుంటాం మనం, అమ్మో ఇంత నీట్గా పెట్టుకున్నారు వీళ్ళు, ఓ చాలా గ్రేట్ అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు ఉండే వీళ్ళు పూర్ పీపులే కదా, పూర్ పీపుల్ అయినా కూడా వీళ్ళ స్ట్రీట్ని చాలా నీట్గా పెట్టుకున్నారట. టైడీ స్ట్రీట్ అంటే నీట్గా పెట్టుకున్నారన్నమాట. వేర్ రెస్పెక్టబుల్ సిటిజన్స్ లైవ్డ్. When people in other places heard the story of Gates Avenue, they began to organize their own cleanup companies. Since 1913, more than 7,000 towns and cities have organized campaigns for painting and repairing homes and making better lives for people who live in them. Who knows what will happen when teacher gives a little girl a new blue dress. ఓకే, అర్థమైందా మీకు ఇప్పుడు? ఇప్పుడు ఈ విషయము ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ గేట్స్ అవెన్యూలో జరిగిన విషయము అందరికీ తెలిసిపోయిందట. సిన్స్ 1913 ఇక్కడ మనకు జరిగింది ఎప్పుడు, స్టార్ట్ అయ్యింది ఎప్పుడు, 1909 కదా. ఇంకా 1913 ఇది ఏంటంటే సిన్స్ 1913 వరకు ఈ మ్యాటరే మాట్లాడుకున్నారు అన్నట్టు. మోర్ దెన్ 7,000 cities have organized campaigns for paintings, repairing homes and making her better lives people who lived in them. వాళ్ళు ఏంటంటే ఇది విని అందరూ చేంజ్ అయిపోయారన్నమాట. మోర్ దెన్ 7,000 టౌన్స్ అండ్ సిటీస్లో ఉన్న పీపుల్ అంతా వాళ్ళ ఇల్లుని పెయింట్ చేసుకోవడం, రిపేర్ చేసుకోవడం అనేది జరిగిందన్నమాట. హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ ఎ టీచర్ గివ్స్ ఏ లిటిల్ గర్ల్ ఎ న్యూ బ్లూ డ్రెస్. చూసారా ఎంత చేంజ్ వచ్చిందో ఒక న్యూ బ్లూ డ్రెస్ వల్ల. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please support me.